హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టేసి కాసిన శనగగింజలు, 4 ధనియాలు, 2 లవంగాలు, గసగసాలు, కాసిన తెల్ల నువ్వులు వేసేసుకుందాం. దోరగా వేగిన తర్వాత జీలకర్ర కూడా కాస్త వేసుకుందాం. దీంపై పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడైతే ఉప్పు నీటిలో వంకాయలు కడిగేసి కట్ చేసి పెట్టుకొని అదే బాండీలో కాస్త తగినంత నూనె వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, నూనె వేసేసాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకుందాం. వంకాయలన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పొడి ప్రిపేర్ చేసుకుందామండి. చూసారుగా, ముందుగా పెట్టుకున్నవన్నీ 2 యాలక్కాయలు కూడా వేసుకాను, 10 వెల్లుల్లి గర్భాలు, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చి కొబ్బరి అండి, నానపెట్టుకుని ఉంచుకున్న 4 బాదం పప్పులు కూడా వేసాను. దాన్ని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు, ఉప్పు, కారం తగినంత వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకుందామండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మనకి ఎంతో ఇష్టమైన కర్రీలోకి ప్రిపేర్ చేసామండి పేస్ట్ని. ఇప్పుడైతే చూసారు కదా, వంకాయలు ఎలా మగ్గిపోయాయి, సిమ్లో పెట్టేసి మగ్గిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు దానిలో మనం తయారు చేసిన పేస్ట్ని వేసేసి కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా పేస్ట్ ఎలా ఉందో. దానికి కాయలు పట్టేసేద్దామండి, సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే దానికి తగినంత కాస్త పసుపు కూడా వేసుకుందామండి. అంతా కలుపుకున్నాక చూస్తున్నారు కదా ఎలా వేగిపోయిందో. పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే 1 గ్లాసు నీళ్లు పోసేసుకొని అవి పోసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే ఇది అందరికీ ఇష్టమైన రెసిపీ. చూస్తున్నారు కదా ఎలా ఆయిల్ బయటకు వచ్చి మగ్గిపోయిందో. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసేసుకుందాం. చూస్తుంటే తినాలనిపించేస్తుంది కదండి. ఇప్పుడైతే ప్లేటింగ్కి వెళ్ళిపోదాం. నేనైతే ప్లేట్ చేసేసుకున్నాను. చూసారు కదా వంకాయ ఎలాగా మగ్గిపోయినాయో. అందరికీ ఇష్టమైన వంకాయ కూర ఈరోజు నేను రెసిపీగా చేసి పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి ఎంతో స్పెషల్ కూర అని మన పురాతన కాలం నుంచి చెప్తుంటారు. నచ్చితే లైక్ చేయండి.